ఆర్య మైనస్ ఫీల్ మై లవ్. గీత ఒక అందమైన సున్నితమైన కళాశాల విద్యార్థిని. అదే కళాశాలలో చదివే అజయ్ ఒక ధనవంతుడైన ఎంపీ కొడుకు. అతను గీతను చూసి ఇష్టపడ్డాడు. కాని అతనిది ప్రేమ కాదు, ఒక రకమైన పంతం. ఒకరోజు అజయ్ గీతను భవనం పైకి తీసుకెళ్ళి నన్ను ప్రేమించకపోతే ఇక్కడి నుండి దూకేస్తా అని బెదిరించాడు. భయపడిపోయిన గీత కన్నీళ్లతో అయిష్టంగానే ఐ లవ్ యూ అని చెప్పింది. ఆ సమయంలో ఆర్య అనే ఒక కొత్త కుర్రాడు ఆ కళాశాలలో చేరాడు. అతను మొదటి చూపులోనే గీతను చూసి ప్రేమలో పడిపోయాడు. అతని కళ్లలో ఆనందం, గుండెలో కొత్త ఉత్సాహం నిండిపోయాయి. ఒకరోజు ఆర్య నేరుగా అజయ్ ముందే గీతతో అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కాని నువ్వు నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు. నాది వన్ సైడ్ లవ్. నా ప్రేమను నువ్వు అనుభవించు చాలు. అప్పటినుండి గీత సంతోషమే తన సంతోషంగా బతికాడు ఆర్య. ఆమెకు తెలియకుండా ఎన్నో సహాయాలు చేసేవాడు. కాని ఆ గొప్పతనమంతా అజయ్ ఖాతాలో వేసేవాడు. నీ ప్రేమికుడు నీకోసం పంపాడు అని చెప్పి దూరంగా నిలబడి ఆమె నవ్వును చూసి మురిసిపోయేవాడు. కాని అజయ్ తండ్రి వారి పెళ్లికి ఒప్పుకోలేదు. తన రాజకీయ భవిష్యత్తు కోసం గీతను వదిలించుకోవాలని చూశాడు. అజయ్ తన తండ్రి ముందు నిస్సహాయంగా నిలబడ్డాడు. అది చూసిన ఆర్య, భయపడకు గీతా, నేనున్నాను, మిమ్మల్ని నేను కలుపుతాను అని మాట ఇచ్చాడు. వారిద్దరినీ తీసుకుని ఊరు విడిచి ఒక ప్రమాదకరమైన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో గీతకు ఆర్య అసలు స్వరూపం అర్థమైంది. తన సంతోషం కోసం అతను ఎంత త్యాగం చేస్తున్నాడో ఆమె గ్రహించింది. అజయ్ స్వార్థం, ఆర్య నిస్వార్థం ఆమె కళ్ల ముందు తేటతెల్లమయ్యాయి. చివరికి ఆర్య వారిని పెళ్లి మండపానికి చేర్చాడు. గీతను అజయ్ చేతిలో పెడుతూ, ఇక నీ గీత నీ సొంతం, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆర్య గుండెల్లో బాధను దాచుకుని. అప్పుడు గీతకు అంతా అర్థమైంది. అజయ్కి కావాల్సింది తను కాదు, తనపై గెలుపు మాత్రమే అని. నాకు ఈ పెళ్లి వద్దు అని గట్టిగా అరిచి తనను నిజంగా ప్రేమించిన ఆర్యవైపు పరుగెత్తింది. ఆర్య ఆశ్చర్యంగా చూస్తుండగా గీత వచ్చి అతని చేయి పట్టుకుంది. నా ప్రేమను అనుభవించమన్నావు కదా, ఇప్పుడు నీ ప్రేమను పంచుకోవడానికి నేను వచ్చాను అంది కన్నీళ్లతో. అజయ్ తన ఓటమిని అంగీకరించి వారి నిజమైన ప్రేమను చూసి మౌనంగా వెనుదిరిగాడు. ఆర్య మరియు గీత ఒక్కటయ్యారు. భయంతో మొదలైన కథ స్వచ్ఛమైన ప్రేమతో సుఖాంతమయ్యింది.